సో గాయస్ మరొక వీడియో వచ్చేసిందనమాట. ఇప్పుడు మిర్యాలగూడలో ఉంటున్న మా సుజాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ ఎంట్రో కానీ వాళ్ళ ఇల్లు చూపించారనమాట. వామ్మో ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. వీడియో మొత్తం వాళ్ళ ఇల్లే ఉంటుందేమో. ఇదే సుజాత పెద్దమ్మ అనమాట. చాలా బాగుందండి ఇల్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళే మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా ఫొటోస్ చూసిన తర్వాత ఇంకా వెళ్తున్నామండి. ఇంకా ఇల్లు మొత్తం చూస్తూ ఉంటే ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా కూడా సరిపోతాయేమో అంత పెద్ద ఇల్లు కట్టారనమాట. చాలా చక్కగా ఉంది. ఇంకా పైకి వెళ్ళగానే అయ్యో మా సుజాత పెద్దమ్మ మా కోసం ఇంకా బట్టలు తెచ్చారంట చెప్పారు. ఉమేష్ అనమాట సెలెక్ట్ చేసింది బట్టలు. మమ్మల్ని మా అత్త మమ్మల్ని కూర్చోమని చెప్పారు. కూర్చున్న తర్వాత ఇంకొకరిగా ఫస్ట్ మా అత్తయ్యకి బట్టలు పెట్టారు. ఇంకా దాని తర్వాత మా మామకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా చెట్టు తల్లికి కూడా బట్టలు తెచ్చారనమాట. ఇంకా నన్ను కూడా వచ్చి కూర్చోమని చెప్పారు. ఇంకా నేను వచ్చి కూర్చున్నాను. నాకు తెలియదు కదా నిల్చొని తీసుకోకూడదని, నేను కూర్చొని తీసుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా కూర్చున్నాను అనమాట. ఇంకా అంతా అయిన తర్వాత ఇంకా నా చేతికి ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మా చెట్టు తల్లికి కూడా తెచ్చారనేసి ఆమె చేతికే ఇవ్వాలని ఇంక చెప్పారు. ఇంకా ఆమె కూర్చొని ఆమె తీసుకుంటుంది. చూసారా ఫోజులు ఇస్తుంది. నాకు ఇంకో డ్రెస్ కూడా వచ్చింది. ఇలా నాకు చాలా బట్టలు వచ్చాయని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. అది అయ్యాక ఇంకొకసారి వేసి చూద్దాము పాపకి డ్రెస్ ఎలా ఉందన్నారు. ఇంక వేసుకొని పాప చూసింది. చాలా చక్కగా ఉందండి పాపకి బట్టలు. చాలా ఆనందపడ్డాము ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. ఇంకా పాపకు డ్రెస్సులు ఇచ్చిన తర్వాత ఆమె వేసుకునింది. చాలా నచ్చింది ఆమెకి. ఏ డ్రెస్ వేసినా చాలా అందంగా ఉంది. కిందకి వెళ్ళామండి మా పెద్దనాన్న దగ్గరికి. వాళ్ళు పెద్ద షాప్ అండి వాళ్ళది, సాయినాథ్ మ్యాచింగ్ సెంటర్ అని. చాలా బాగుంది. గూడలో ఎప్పుడైనా మీరందరూ వస్తే ఒక్కొక్కసారి ఖచ్చితంగా చూడండి ఎన్ని రకాలైన డిజైన్స్ ఉంటాయో. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫోటోలు తీసుకున్నాము. మా సుజాత పెద్దమ్మతో, మళ్ళీ మా పెద్దనాన్నతో ఫోటో తీసుకున్నాం. మళ్ళీ మా చిట్టి తల్లి ఫోటో తీసుకుంది మా అత్తయ్యతో. మళ్ళీ మా సుజాత పెద్దమ్మతో కూడా మా చిట్టి తల్లి ఫోటో తీసుకుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.